ఇది అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడు టీవీకి ప్రొవిజన్ ఇచ్చారు. పక్కన బాక్సెస్ ఇచ్చారు. నెక్స్ట్ అది బెడ్రూమ్ డోరు ముందుండేది. ఇప్పుడు మనం ఇటు వస్తున్నాము డైనింగ్ హాల్లోకి. ఇదంతా డైనింగ్ హాల్. ఇది డైనింగ్ హాల్లో పైన కబోర్డ్స్ ఇచ్చారు. ఆ డోరు మాస్టర్ బెడ్రూమ్. ఫాల్స్ రూఫ్ కూడా ఇచ్చారు అన్నిటికీ. ఇది ఎంట్రన్స్. మళ్ళీ వెనక్కి వచ్చాము, అక్కడ స్విచ్ బోర్డ్స్ అవన్నీ ఉన్నాయి. ఇదేంటంటే లిఫ్ట్లో నుంచి రావటం. ఇది ఆపోజిట్ హౌస్. లిఫ్ట్కి ఆపోజిట్గా స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్లో నుంచి స్టెప్స్ ద్వారా పైకి ఎక్కుతున్నా. పైన టెర్రస్ మీదకి వెళ్తున్నాను. ఇది ఈరోజు బాగా గాలి ఎక్కువగా ఉంది. ఈ టెర్రస్ మీద నుంచి వ్యూ ఇక్కడ పక్క అపార్ట్మెంట్స్లో ఆ బట్టలు అవి ఇదంతా కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ ట్యాంక్ మీదకి నిచ్చెన అది అరేంజ్ చేశారు, ఐరన్. ఇవి కూడా ఒకసారి కింద బెడ్రూమ్లో వేసేసి సెకండ్ బెడ్రూమ్లో బాత్రూము. బాత్రూంలో ఒక సింకు, టైల్స్ అన్నీ లేటెస్ట్ డిజైన్స్లో ఇచ్చారు. జెట్ అన్నీ కూడా, షవర్ కూడా అరేంజ్ చేశారు. పైన టైల్స్ కూడా రెండు రకాలుగా, సగం వరకు ఒక టైల్స్, ఆ పైన ఇంకో రకం టైల్స్ వేసారు. అది బాత్రూము. నెక్స్ట్ ఈ కబోర్డ్స్. నెక్స్ట్ బయటకు వచ్చేసాం హాల్లోకి. ఇప్పుడు ఇది మూడో బెడ్రూము. ఇదేమో బెడ్రూమ్ పక్కన హాల్ నుంచి దేవుడికి అది ఇచ్చారు, చిన్న ప్రొవిజన్ ఇచ్చారు దేవుడికి. ఇది మూడో బెడ్రూము, చిన్న బెడ్రూము. అన్నిటికీ ఫాల్స్ రూఫ్స్, లైటింగ్స్ అవన్నీ ఇచ్చారు. ఇక్కడ కబోర్డ్స్ అన్నీ స్లైడింగ్ రూమ్స్, స్లైడింగ్ డోర్సే ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే మంచాలు వేసుకున్నా తిరగడానికి స్పేస్ ఉండేటట్లు. ఇక్కడ కిటికీల నుంచి అక్కడ వ్యూ అంతా కనిపిస్తుంది బాగా. అది వాష్రూమ్లోకి డోర్. అది బెడ్రూమ్కు 3 బెడ్రూమ్స్కు 3 అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు. హాలు, డైనింగ్ హాలు. ఇది హాలు. హాల్లో నుంచి ఇదంతా డైనింగ్ హాలు. డైనింగ్ హాల్లో అక్కడ కబోర్డ్స్ ఇందాక చూసాము. ఇప్పుడు హాల్లో నుంచి కిచెన్లో కూడా ఉంది, చూపిస్తాను. ఇది బెడ్రూమ్లోకి వచ్చాము. మళ్ళీ హాల్లోకి వచ్చాము. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో నేరుగా కిటికీ ఉంది, కబోర్డ్స్. ఇంకా లెఫ్ట్ సైడ్ వాష్రూమ్ డోర్ ఉంది. ఇది ఒక కిటికీ, 2 కిటికీలు ఉన్నాయి. ఇది వాష్రూమ్కి డోరు. ఇది వాష్రూమ్ ఓపెన్ చేస్తే ఇది కొంచెం ఇది స్పేషియస్గా ఉంది. బకెట్లు అవన్నీ పెట్టున్నారు, ఏదో పెయింట్ బకెట్స్. సరే వేసాను.
సో ఇక్కడ ఒక అరుగులాగా ఇచ్చారు కిటికీ దగ్గర. అక్కడ కూర్చోవచ్చు లేదా సామాన్లు పెట్టుకోవచ్చు. లైట్లు ఆపేసేసి ఇది కిచెన్లోకి వెళ్ళే దారిలో ఒక సింక్ ఇచ్చారు. ఇది కిచెన్లోకి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ఇది కిచెన్ బాగా స్పేషియస్గా ఉంది. ఎల్ షేప్లో అక్కడ వర్కింగ్ స్పేస్ ఇచ్చారు. ఇది మళ్ళీ ఇక్కడ కూడా వచ్చింది సింక్ పక్కన స్టవ్ పెట్టుకోవడానికి. అది ఇంకా కబోర్డ్స్ అవన్నీ కూడా 2 డబుల్ కలర్స్, 2 డోర్స్ 2 కలర్స్లో అట్లా ఇచ్చారు. అన్నీ అంతా ఫుల్లీ ఫినిష్డ్ అపార్ట్మెంట్. ఇది 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్. ఇది ఎంటర్ అవగానే పార్కింగ్. సంతోష్ నగర్ 3వ లైన్లో హౌసింగ్ బోర్డ్ నుంచి వచ్చేటప్పుడు మెయిన్ రోడ్డుకు పక్కన ఉంటుంది. ఇది హౌసింగ్ బోర్డుకు ఎన్జిఓ కాలనీకి మధ్యలో ఉంటుంది. ఇటు వెంకటరమణ కాలనీ బాగా క్లోజ్గా వేణుగోపాల స్వామి గుడికి చాలా దగ్గరలో ఉంటుంది. అప్రోచ్ రోడ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇదంతా కొంచెం ప్లాంటేషన్ చేశారు. ఇదంతా పార్కింగ్. ఇంకా అంత వెహికల్స్ బయటికి వెళ్ళాయి, కొంత ఆక్యుపై కాలేదు కదా, ఇంకా కొన్ని లిఫ్ట్. కరెంటు పోయినప్పుడు కూడా లిఫ్ట్కి జనరేటర్ కనెక్షన్ ఇచ్చారు. ఇది కిచెన్లో వాష్ ఏరియా అన్నమాట. కిచెన్లో నుంచి బయటికి వాష్ ఏరియా కొంత ఇచ్చారు. అక్కడ ట్యాప్స్, ఒక కబోర్డ్ కూడా ఉంది, సోప్స్ అవన్నీ మెటీరియల్ పెట్టుకోవడానికి. ఇక్కడ నుంచి బయటికి వ్యూ కూడా ఉంది, కనిపిస్తుంటుంది వాష్ ఏరియా. అటు బెడ్రూమ్స్ కూడా బాల్కనీ ఉంది. ఇది బయట నుంచి రోడ్డు మీద నుంచి వ్యూ అన్నమాట. ఇది ఎంట్రన్స్. ఆ మెయిన్ రోడ్ నుంచి ఒక పట్టాలు కూడా ఉండదు, 6-7 ఫ్లాట్స్ ఉంటాయి. అది అక్కడ కనిపిస్తున్నాయి కదా వెహికల్స్ అటు ఇటు వెళ్తా. అది మెయిన్ రోడ్డు. అక్కడి నుంచి హౌస్ నల్లపాడుకి వెళ్ళే రోడ్డు వస్తుంది. ఇక్కడ నేను తీసిన వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కొంచెం ముందు ముందు వచ్చాయి. ఇక్కడ అరేంజ్ చేయడం కుదరలేదు. సో ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్ అన్నమాట. ఇది స్క్వేర్ ఫీట్ వచ్చి 4000. ఎవరైనా కావాలంటే చూడొచ్చు. చివరిలో నేను నంబర్ ఇస్తాను, కాంటాక్ట్ నంబర్. ఆ నంబర్కైనా కాంటాక్ట్ చేయండి. ఇక్కడ నంబర్ ఇచ్చారు కానీ అది కృష్ణ శివ రెసిడెన్సీ, సంతోష్ నగర్ 3rd లైన్. ఇది మెయిన్ రోడ్డు. ఇక్కడ శంకర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక హాస్పిటల్ ఉంది. ఇది కూడా 4 అడుగులే నడిచి వెళ్ళచ్చు.